శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా ఔదుంబరా ఔదుంబరా నరసింహ సరస్వతి ఔదుంబరా దత్తాత్రేయ మాం పాహి సద్గురురాయ మాం పాహి దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాఖీధర శ్రీపాదా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనాజనుత శ్రీచరణా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సవితృకాటక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. దో చౌపాతి దేవ లక్ష్మి ఘన సంఖ్యాబోధిత శ్రీచరణా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. పుణ్యరూపిణీ రాజమాంబసుత గర్భ పుణ్యఫల సంజాతా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సుమతీ నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాదా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. పీఠికాపురా నిత్య విహారా మధుమతి దత్త మంగళరూపా జయ విజయీ భవ శ్రీ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాద శ్రీవల్లభ మరియు దత్త భక్తులందరికీ ప్రణామాలు సమర్పించుకుంటూ అన్ని లోకాల్లో ఉండే జీవులు క్షేమంగా ఉండాలని, సిరి సంపదలతో ఐశ్వర్యాలతో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండాలని కోరుకుంటూ ఈ ఎపిసోడ్ చేయటం జరుగుతోంది. దీన్ని
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు లాస్ట్ టైం ఏం చేసాం, బూర్ల రంగన్న గారి గురించి చెప్పుకోవడం జరిగింది. బూర్ల రంగన్న గారు ఫోటో తీసుకుంటానంటే ఆ ఫోటో రాలా, కానీ ఆయన పర్మిషన్ తీసుకుంటే ఇక్కడ త్రిపురంధ్రం ఉంటుంది. ఆ త్రిపురంధ్రంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడే బాణం తీసుకొని అలా నుంచున్న ఫోటో ఉంది. అలాంటి బూర్ల రంగన్న గారి చరితామృతాన్ని లాస్ట్ టైం చెప్పడం జరిగింది. ఇప్పుడు అంటే వీళ్ళంతా మనకి తారసపడటానికి మనం ఎంతో పుణ్యం చేసుకుని ఎంతో తపస్సు చేసుకుంటే కానీ లభించదు అని చెప్పడానికి అనమాట. అలా శంకర భట్టుకి చాలామంది తగలడం అనేది జరిగింది హిమాలయ ప్రాంతాల్లో. అప్పుడు ఆ మహానుభావుడు చెప్పడం ప్రారంభించాడు. వ్యాఘ్రేశ్వర శర్మ తర్వాత ఇవంతా ఈ వృత్తాంతం అంతా అయిపోయిన తర్వాత ఆయన ఏం చెబుతున్నాడంటే, అంటే స్వామివారి అధీనంలో భూత భవిష్యత్ వర్తమాన కాలాలు 3 కూడా ఆయన అధీనంలోనే ఉంటుంది. భవిష్యత్తులో కొంతమంది ఈ రాక్షసులు బయలుదేరతారని ముందుగానే తెలుసు. ఈ కలియుగంలో ఎలాంటి వాళ్ళు ఉంటారో తెలియదు ఆయనకి. అంతర్యామిత్వం ఉంది ఆయనకి. అంతర్యామిత్వం అంటే మన మనస్సులో ఏముందో చెప్పగల సత్తా ఉంది. అందుకని భవిష్యత్తులో ఎలాంటి వాళ్ళు పుడతారు, ఎలాంటి వాళ్ళ వల్ల ఎలాంటి రాక్షసులు పుడతారో తెలుసు. కాబట్టి దానికి అనుగుణంగా అవతారాలు ఎత్తటం అనేది జరిగింది. ఇప్పుడు పూర్వకాలం సృష్టికి పూర్వమే ఉన్నారు ఆది దంపతులు. శివపార్వతులు ఇద్దరు సృష్టికి పూర్వమే ఉన్నారు. వాళ్ళు ఇద్దరు కూడా సృష్టి రహస్యాలను గురించి మాట్లాడుకుంటే సుఖమహర్షి ఒక రాతిలో దూరి అందులోంచి విన్నాడు ఆ సృష్టి రహస్యాలని, వాళ్ళ అనుమతి లేకుండా. అందుకు గాను చిలకముక్కు వస్తుంది ఆయనకి. అలాంటి సృష్టికి పూర్వమే ఉన్నారు ఆది దంపతులు. ఆ ఆది దంపతులు ఇద్దరు ఉండగా శర్వాణి అంటే పార్వతీదేవి గర్భం దాల్చి ఉంది. ఆ గర్భం దాల్చినప్పుడు అనేక కోరికలు ఉంటాయి. ఆడవాళ్ళ కోరికలు తీర్చడం అనేది భర్త యొక్క కర్తవ్యం. అలాగే వాళ్ళు ఎలాంటి వాళ్ళు గర్భంతో ఉండగా ఆడవాళ్ళు కొన్ని పనులు చేయకూడదు. కూరలు తరగటం, కట్టెలు కొట్టడం, మట్టి పిసకటం, ఇలాంటి అంటే మనస్సు ఉత్తేజపరిచేటటువంటి కార్యక్రమాలు ఏమీ చేయకూడదు. ఆ పడుకునే ప్లేస్లో కూడా ఎత్తుపల్లాలు లేకుండా మెత్తటి పరుపు మీద పడుకోబెట్టాలి. ఆ కాలంలో ఆ 9 నెలలు కూడా వాళ్ళు శుభ్రంగా ఈ చరితామృతాలు ఇలాంటివన్నీ చదివి దైవ ప్రేరితమైనటువంటి కథలు అన్నీ కూడా వింటూ ఉంటే వాటి యొక్క ప్రభావం పిల్లాడి మీద పడుతుంది. అందుకని ఆవిడకి చాలా కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు నెరవేర్చడం అనేది భర్త బాధ్యత. ఏమన్నా కోరికలు ఉన్నాయా అని అన్నాడు మహాశివుడు. పరమేశ్వరుడు అడిగితే దానికి శర్వాణి ఏం చెప్పిందంటే, నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, ఆడదానిగా పుట్టి సర్వ కోరికలు నెరవేర్చుకున్నాను, కానీ నేను మగాడిగా పుడితే ఆ అనుభవాలు ఎలా ఉంటాయో చూడాలనుంది, అనుభవించాలని ఉంది అని కోరుకుంది. తదాస్తు అన్నాడు శివుడు. దానికి అనుగుణంగా ఆవిడ ఏం చేసిందంటే ఒక స్వరూపాన్ని, మగస్వరూపాన్ని ధరించింది. ఆ మగస్వరూపమే విష్ణుమూర్తి. గర్భంతో ఉంది కదా, అప్పుడు ఈయనకి గర్భంలోంచి గర్భం దాల్చాడు మహాశివుడు, మహావిష్ణువు. ఆ బిడ్డ ఎలా రావాలి బయటికి? అందుకని నాభి కమలంలోంచి బ్రహ్మగారు పుట్టారు.
ఆ బ్రహ్మ పుట్టిన వెంటనే ఆయన ఏం చేశాడంటే తన లోపల ఉండేటటువంటి శర్వాణిని బయటికి తీసుకొచ్చాడు. ఎవరు? మహావిష్ణువు. ఆ రకంగా మహావిష్ణువును పార్వతీదేవి ఇద్దరు కూడా అన్నా చెల్లెళ్ళు అవుతారు. దీనికి ఇలాగే వీళ్ళు ఏం చేశారంటే అన్నదమ్ముల కింద ఉండగా రాఖీ కడుతుంది ఆవిడ. రాఖీ అంటే ఏంటి? నీ యొక్క బాధ్యతను నేను స్వీకరిస్తాను, నీకు ఎటువంటి ఆపద వచ్చినా సరే నేను కాపాడతానని అన్నగారు చెల్లికి చేసే ప్రమాణాన్ని, ఆ ప్రమాణానికి గుర్తుగా ఈ రాఖీ ఉంటుంది. అదే రాఖీని మనం శ్రీపాదుడికి కూడా కట్టడం అనేది జరుగుతుంది. రాఖీ పండుగ రోజున శ్రీకృష్ణుడికి ద్రౌపది కడుతుంది. అలాగా మనం పిఠాపురం వెళ్ళి ఆ రాఖీ పండుగ రోజున శ్రీపాదుడికి కనుక కడితే మన రక్షణాభారాన్ని ఆయన శ్రీపాదుడు చూసుకుంటాడు. ఎందుకని కోరింది శర్వాణి? ఎందుకని ఆ రాఖీ కట్టిందంటే బోళాశంకరుడు ఈయన ఏం వరం కోరుకోవాలో, అవతల వాడికి ఏం వరం కోరితే ఏం ప్రమాదం వస్తుందో తెలియదు ఆయనకి. అందుకని అదే విష్ణుమూర్తికి అయితే తెలుసు. విష్ణుమూర్తికి అమెండ్మెంట్స్ ఉంటాయి. ఈయన నెత్తి మీద చేయి పెడితే భస్మం అయిపోవాలి అన్నాడు ఒక రాక్షసుడు తపస్సు చేసి. దానికి తదాస్తు అన్నాడు. అయితే ఇది ప్రయోగం మనం ఇది ప్రాక్టికల్గా చేయాలి కాబట్టి నేనైతేనే పెడతానన్నాడు. అప్పుడు ఆ రాఖీ కట్టడం వలన విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి ఆ శివుణ్ణి రక్షించడం అనేది జరిగింది. అలాగే ఆయన బోళాశంకరుడు శ్మశానంలో ఉంటానన్నాడు. గరళాన్ని కంఠంలో ఉంచుకున్నాడు, గరళకంఠుడయ్యాడు. అందరూ తలో ఐటమ్ వస్తే నేను తీసుకుంటాను పోటీ పడ్డారు. కానీ ఈయన ఏమీ అక్కర్లేదు. దీనికి సమానత్వం ఎక్కడ ఉంటుంది? శ్మశానంలో ఉంటుంది. అలాగే భాస్కరుడు నమస్కార ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, ఈయన అభిషేక ప్రియుడు. కాసిన నీళ్లు తులసి దళాన్ని తీసుకెడితే విష్ణుమూర్తి సంతోషిస్తాడు. మారేడు దళాన్ని శివుడికి సమర్పిస్తే ఆయన సంతోషిస్తాడు. పత్రం పుష్పం ఫలం తోయం అన్నారు. అందుకని ఫలం తోయం, తోయం అంటే ఏంటి? నీటిని సమర్పిస్తే చాలు. అలాంటి బోళాశంకరుణ్ణి చాలా సందర్భాల్లో విష్ణుమూర్తి రక్షించడం అనేది జరిగింది. ఇంకా విష్ణుమూర్తి దగ్గరికి వచ్చేసరికి ఏం జరిగింది? రాక్షసుడు ఎలాంటి కోరికలు కోరతాడు? రాక్షసుడు చాలా తెలివైన వాళ్ళు, తెలివి తక్కువ వాడు ఎవడు లేడు. విష్ణుమూర్తి కోసం తపస్సు చేసిన హిరణ్యకశిపుడు భూమి మీద కాదు, ఆకాశంలో కాదు నా చావు, ఆయుధం వల్ల కాదు, ఆయుధం చేత చావకూడదు, జంతువు వల్ల కాకూడదు, మనిషి వల్ల కాకూడదు, ఇలాగ బోళ్ళన్ని ఈ రెస్ట్రిక్షన్స్ పెట్టాడు. ఆయుధం చేత చనిపోకూడదు, ప్రాణం ఉండకూడదు, ప్రాణం ఉన్న జీవి చేత చనిపోకూడదు, ప్రాణం లేని జీవి చేత చావకూడదు. ఇలా అమెండ్మెంట్స్ అన్నీ చేసుకుంటే దానికి తగ్గట్టుగా ఈయన అవతారాన్ని దాల్చి ఈయన ఏం చేశాడు? గోళ్లతోటి చంపుతాడు. గోరు పెరుగుతుంది, దాంట్లో ప్రాణం ఉంది కదా, పెరుగుతోంది అంటే ఏంటి? ప్రాణం ఉంది. మరి తీసేస్తున్నాం కదా. జుట్టు ఒకటి, మనిషి శరీరంలో జుట్టుకిను దీనికి ప్రాణం ఉంది అంటే ఉంది, లేదంటే లేదు. జుట్టు పెరుగుతుంది, ప్రాణం ఉంటేనే పెరుగుతాయి. ప్రాణం లేదనుకోండి పెరగవు కదా. ఆ పెరగంది ఆ రెండు గోళ్ళు తీసేస్తాం, వెంట్రుకలు తీసేస్తాం. మగాడు షాప్కి వెళితే కటింగ్ చేయించుకుంటాడు కదా, అందుకని ఎటువంటి బాధ ఉండదు దానివల్ల, ఆ రెండిటి వల్ల తీసేయటం వల్ల. ఆ గోళ్ళతోటి భూమి మీద కాదు, ఆకాశంలో కాదు అని అంటే గడప మీద కూర్చోబెట్టి, గడప భూమికి ఆకాశానికి మధ్యలో ఉంటుంది. అందుకని గడప మీద ఆయన పొట్టని చీల్చి చేస్తాడు.
అలాగే పగలు కాదు రాత్రి కాదు, సంధ్యా సమయం అంటే ఈ టైంలో అన్నమాట. సరిగ్గా సూర్యుడు అస్తమించే టైము, రాత్రి చీకటికి మధ్యలో ఉండే టైం ఏముందో ఆ టైం చూసుకుని అప్పుడు చంపటం అనేది జరుగుతుంది. నరుడు కాదు జంతువు కాదు అని అంటే సగం శరీరం సింహాంది, పైన సింహం కిందేమో మనిషి. అలాగే ఇలాగా ఏదో అమెండ్మెంట్స్ బోల్డన్ని కోరికలు కోరితే దానికి తగ్గట్టుగా ఆయన వచ్చి చంపాడు. ప్రతి వాడు కూడా విష్ణుమూర్తి చేతిలో కానీ శివుడి చేతిలో కానీ చచ్చిపోతే వాళ్ళకి మోక్షం ఇచ్చాడు. తర్వాత సుగంధాలు వెలువడ్డాయి ఆ శరీరాల నుంచి, అంతే తప్ప వాళ్ళు దుర్మార్గులు అయితే అయ్యారు. కానీ సాక్షాత్ భగవంతుడి చేతిలో చనిపోవటం అంటే భగవంతుడి దర్శనమే మనకు అవ్వదు కదా. అందుకని సాక్షాత్ భగవంతుడు మనకు అవ్వాలంటే మనం ఏం చేయాలి? కనీసం ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే అంటే గస్టన్ తిష్టన్ సదాకాలం వాయుస్వీకరణ పరం అన్నాడు. వాయుస్వీకరణం అంటే గాలిని తీసుకోవాలి. గస్టన్ అంటే నడిచేటప్పుడు, అలాగే తిష్టన్ అంటే నుంచున్నప్పుడు, సదాకాలం ఎల్లప్పుడూ కూడా వాయుభక్షణ చేస్తే, వాయు స్వీకరణ చేస్తే అది ఉత్తమోత్తమం. సర్వకాల ప్రయోగేన సహస్రాయుర్భ వేన్నర్హ, 1000 సంవత్సరాలు బతుకుతాడు. ఎల్లప్పుడూ సర్వకాలాల్లోనూ ధ్యానం చెయ్యాలి. అలా ధ్యానం చేసేవాడు 1000 సంవత్సరాల వరకు వాడి ఆయుష్ అనేది ఉంటుంది. ఏవి తీసుకోకుండా వాడు చెయ్యాలి. మనం చేసేవన్నీ ఉదయ సంధ్యాకాలంలో పడుకోకూడదు. పడుకుంటే ఏమవుతుందంటే గోళ్ళు పుచ్చిపోతాయి. గోళ్ళు పుచ్చిపోయి కాలిగోళ్ళు కానీ చేతిగోళ్ళు కానీ అవి పుచ్చిపోతాయి. సంధ్యాకాలంలో కానీ పొద్దున్న ఉదయం సూర్యోదయ కాలంలో నిద్రపోకూడదు. అలా నిద్రపోయేవాడు చేసే పనులు అవి. అలాగే ఈయన ఏం చేశాడంటే పురుష శరీరధారి అయ్యాడు. ఆ అనుభవాన్ని కూడా అనుభవించింది ఆవిడ సర్వాణి. మహావిష్ణు స్వరూపం ఎందుకు వచ్చింది? వీళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు అయ్యారు కదా. ఎందుకు ధరించాల్సి వచ్చిందంటే అయ్యప్ప సాక్షాత్తు అయ్యా అప్ప, ఈశ్వరుడికి మరియు శివుడికి పుట్టిన బిడ్డ అయ్యప్ప. అయ్యా అప్ప అంటారు. అందుకని భవిష్యత్తులో ఒక రాక్షసుని చంపడానికి గాను అవతారం ఎత్తాల్సి వచ్చి వీళ్ళిద్దరూ కంబైండ్ అయ్యి, అందులోనే తన శరీరంలోనే బ్రహ్మ కూడా ఉన్నాడు కాబట్టి ముగ్గురు కలిసిన రూపం కాబట్టి అలా అయింది. అలాగా ఈ దేవరహస్యాలు కానీ దైవలీలలు కానీ ఊహకి అందనివి, మనం ఊహించలేము. చెవిలోంచి పుట్టినవాడు ఒకడు, కొండలోంచి పుట్టినవాడు ఒకడు, వెంట్రుక నుంచి పుట్టినవాడు ఒకడు. ఆడవాళ్ళు ఉండాలని అంటే గర్భం దాల్చాలంటే ఉండాలంటారు. ప్రాచీన సాహిత్యం కనుక చదివితే, పురాణ వాంగ్మయాన్ని కనుక జాగ్రత్తగా చదివితే అసలు ఎవరితోటి సంబంధం లేకుండా శరీరంలోని చెమట నుంచి కూడా మొత్తం జీవుణ్ణి పుట్టించవచ్చు. అటువంటి పేర్లు, ముఖ్యంగా పేర్లు అనేవి అందులోంచి పుడతాయి. అలాగే కాస్త కుంకుడికాయ రసం ఒక రాయి మీద వేసి దాంట్లో కాస్త నీళ్ళు వేసి 4 రోజులు వదిలేయండి, అందులో ఏవో జీవాలు తయారవుతాయి. అలా సృష్టి రహస్యం, సృష్టిలో చాలా జీవరాశులు పుడుతూ ఉంటాయి. వాటిని మనం ఎటువంటి ఆపద కలిగించకూడదు. వృక్షజాతిని కూడా నాశనం చేయకూడదు. వృక్షాలని నరికినా తిర్యక్ జంతువులు అంటారు, పైన తిరిగే జంతువుల్ని మనం సంహరించినా కానీ వాయుభక్షణ చేసి నేల మీద పడుకొని ఏమీ తినకుండా 3 రోజులు తాను చేసిన పాపాన్ని మొత్తం అందరికీ చెబుతూ ఉండాలి. చెబుతూ ఉంటే వాడి పాపం అందరికీ పంచబడుతుంది. అందుకని
కర్త కారయిత చైవ ప్రేరకస్య అనుమోదకః చత్వారः సమభాగినః సుకృతం దుష్కృతం చైవ చత్వారः సమభాగినః. మనం అంటే పుణ్యం కానీ పాపం కానీ ఇవి 4 రకాల కింద పంచబడతాయి. చేసేవాడు, చేయించేవాడు, చూసేవాడు, దాన్ని ఆమోదించేవాడు. అలా నలుగురికి పంచబడుతుంది. కాబట్టి ఆ నలుగురికి పంచడం వల్ల ఏమవుతుంది? ప్రాసంగిక దుష్కృతం అనేది ప్రసంగంలోనే దుష్కృతం, తన యొక్క దుష్కృతాన్ని పంచుతూ ఉంటాడనమాట. అలా చెయ్యాలి. అలా చేస్తే కనుక వాడి పాపం పటాపంచలు అవుతుంది. దానికి ప్రాయశ్చిత్తం అదే, అంతకంటే ఇంకేం లేదు. అందుకని కర్తాకారయిత చైవ అన్నారు కదా, అందుకని 4 రకాల కింద తయారవుతుంది. అలాగే అగ్నిర్దేవో ద్విజానాం అన్నాడు. అగ్నిలో దైవాన్ని చూస్తాడు. ద్విజుడు అంటే ఎవరు? 2 జన్మలు ఎత్తినవాడు. 2 జన్మలు ఎత్తినవాడు బ్రాహ్మడు. కోడి కూడా 2 జన్మలు ఎత్తుతుంది. గుడ్డు రూపంలో ఒకటి, తర్వాత పిల్ల రూపంలో ఒకటి. అలా దాన్ని కూడా ద్విజ అంటారు. ద్విజ అంటే పుట్టుక, ద్విజుడు అంటే 2 పుట్టుకలు కలిగిన వాడు. మామూలు మనిషిగా పుడతాడు. పుట్టిన తర్వాత వాడికి వేదాధ్యయనం చేయటానికి ధన్యపూగ అనేది మెడలో వేసుకున్న తర్వాత యజ్ఞయాగాది క్రతువులకి వాడికి బ్రాహ్మణత్వం అనేది సిద్ధిస్తుంది. అలా సిద్ధించడానికి గాను యజ్ఞయాగాది క్రతువులన్నీ నిర్వహించడానికి గాను వాడికి ఉపనయన సంస్కారం చేయాలి. ఆ ఉపనయన సంస్కారం జరిగిన తర్వాత 1 జన్మ, అంతకుముందు 1 జన్మ. అలాగా ద్విజానాం అగ్నిర్దేవో ద్విజానాం అంటాడు. మునీనాం హృది దైవతం. మునులు ఎక్కడ చూస్తారు దైవాన్ని అగ్నిలో చూస్తాడు బ్రాహ్మడు. మునులు ఎక్కడ చూస్తారంటే హృదయంలో చూస్తారు. వాడి హృదయంలో దేవతని ప్రతిష్ఠించుకుని హృదయమే దేవాలయం అనే నానుడుంది. అలా ఆలోచించేవాడు ఆ ముని. అలాగే ప్రతిమా స్వల్పస్య బుద్ధీనాం. స్వల్పంలో సామాన్య మానవులు ఎవరైనా సరే ఒక ఫోటోలోనో, ఒక విగ్రహంలోనో, ఒక చెక్కలోనో చూస్తాడు. చెక్కితే బొమ్మ, చెట్టునుంటే కొమ్మ, అది దేవాలయంలో పెడితే అమ్మ. అలాగా వాడి భావాన్ని బట్టి మునీనాం హృది దైవతం. అలాగే స్వల్ప బుద్ధినాం, చిన్న సామాన్యుడైన వాడు ఎంత చూస్తాడు? ప్రతిమలో చూస్తాడు. సర్వత్ర సమదర్శినాం, అన్ని జీవుల్లోనూ చూసేవాడు. ఆత్మవత్ సర్వభూతాన్ని, తన ఆత్మని అన్ని భూతాలలో చూసేవాడు ఎవడున్నాడో వాడు యోగి. అలాంటి యోగ జీవితాన్ని ప్రతి మనిషి అలవాటు చేసుకోవాలి. అలా చేసుకుని ఇవన్నీ చదవాలి. అలాగా శ్రీపాదుల వారి యొక్క చరితామృతాన్ని చదవాలి. రోజు ఈ ప్రతి వీడియోకి సిద్ధమంగళ స్తోత్రం ఎందుకండి చదువుతారు అంటే, అది చదవాలి, అది వినిపించాలి. ఎన్నిసార్లు వింటే అన్నిసార్లు సిద్ధపురుషులు ఇంట్లో తాండవిస్తారు. ఇంక వస్తారనమాట వాయు రూపంలో వచ్చి ఆవిడ కూర్చుంటారు. ఆ ఇల్లు పరమ పవిత్రం అవుతుంది. ఒకసారి వినటానికి అబ్బే రోజు వినేదే కదా, రోజు వినేదే కాదు, రోజు అన్నం తింటున్నాగా, తినకపోతే ఏమైంది? మానేస్తున్నావా? మానేయట్లా. అందుకని రోజు చదవాలి, రోజు వినాలి. ఈ సిద్ధమంగళ స్తోత్రం అనేది పరమ పవిత్రమైనటువంటి స్తోత్రరాజం. అందుకని దాన్ని కంటిన్యూస్గా చదవాలి, వినిపించుకోవాలి, ఇంట్లో పెట్టుకోవాలి. ప్రతి వాళ్ళు అలాగే చదవాలి. దానికి డ్రమ్ములు యాడ్ చేసి, డ్యాన్సులు చేసి, శుభ్రంగా దాన్ని పాట రూపంలో, గేయ రూపంలో మార్చేసి ఇష్టం వచ్చినట్టు మార్చకూడదు. మంత్రాన్ని మంత్రంలాగానే చదవాలి, స్తోత్రాన్ని స్తోత్రంగానే చూడాలి తప్ప ఇంకో రకంగా మార్చడానికి మనం పనికి రాము.
అది ఎలా చెప్పిందో, వేదం ఎలా చెప్పిందో, సిద్ధమంగళ స్తోత్రాన్ని ఎలా చదివారో బాపనార్యుల వారు అలాగే చదవాలి తప్ప దాన్ని ఇష్టం వచ్చినట్టు నీకు అనుకూలంగా వింటున్నాడు కదా అని చెప్పానుగా. బావలు సయ్య, మరదలు సయ్య పాటని దుర్గమ్మ సయ్య, కనుక దుర్గమ్మ సయ్య అంటే చండాలంగా ఉంటుంది. మెయిన్ పాటలోకి వెళ్ళిపోతుంది తప్ప దృష్టి దైవధ్యానం ఎక్కడుంటుంది? దైవం మీదకి మరలాలి అంటే పదే పదే సిద్ధమంగళ స్తోత్రాన్ని చదవాలి, ఈ శ్రీపాద వల్లభ చరితామృతాన్ని చదవాలి. చదివి ప్రతి వాళ్ళు కూడా పుణ్యరాశిని సంపాదించుకోవాలి. 10 మందికి ఇది చెప్పాలి. సబ్స్క్రైబ్ చేయాలి, తర్వాత షేర్ చేయాలి, లైక్ చేయాలి, కామెంట్ చేయాలి. పదే పదే ఈ గ్రంథాన్ని చూడండి. ఒకసారి చూస్తే అందులో బోల్డన్ని టాపిక్స్ ఉన్నాయి. అందులో లేనిది లేదు, ఇందులో ఉన్నది ఎక్కడా లేదు. అందుకని తప్పనిసరిగా చదువుతారని ఆశిస్తూ శ్రీపాదరాజం శరణం ప్రపంచే, శ్రీపాదరాజం శరణం ప్రపంచే, శ్రీపాదరాజం శరణం ప్రపంచే.